హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మసాలా బెండకాయ కర్రీ ఎలా చేయాలి, ఈ రెసిపీ ఎలా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. సో మీతో షేర్ చేసుకుంటాను. చాలా సింపుల్గా చేయొచ్చు. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ రెసిపీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. హోటల్లో క్యాటరింగ్లో తిని ఉంటాము, బట్ ఇంట్లో పెద్దగా చేసి ఉండము. ఇంట్లో చేసిన పులిపేస్ట్ చేస్తాం కదా, పులుపు లేకుండా చాలా ఈజీగా చేయొచ్చు. ముందుగా క్లీన్ చేసుకున్న బెండకాయల్ని చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకోవాలి. అన్నీ కూడాను వీడియోలో చూపిస్తున్న విధంగా. నేనైతే 4-5 బెండకాయలు ఒకేసారి వాటి కాడలు తీసి కట్ చేసుకుంటాను. ఒక్కొక్కటిగా కట్ చేయను, ఎందుకంటే ఇంట్లో నేను కేజీ లెక్క వండుతాను అనమాట. సో అందుకని ఇలాగ ఈజీగా ఉంటుందని చెప్పి ఇలానే కట్ చేస్తాను. సో ఆ కర్రీకి కావాల్సినవి టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి అది బాగా హీట్ ఎక్కాక ఈ బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వాలి. సో బాగా ఫ్రై అయినాక వాటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ, అయితే చాలా ఈజీ కూడా. సో అన్నీ ఫ్రై చేసుకొని ఇలా బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి పోపులు వేసుకోవాలి. ముందుగా అయితే పోపుల తర్వాత ఒక 3 ఎండుమిర్చి యాడ్ చేశాను. సో అవి కూడా ఫ్రై అయినాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 కూడా వేసి వేపేసుకోవాలి. ఒకసారి మూత పెట్టుకుందాం. ఒక 1 మినిట్ మూత పెట్టి కొంచెం వేయించేద్దాం ఆయిల్లో. ఉల్లిపాయలు అప్పుడు బాగా ఫ్రై అవుతాయి. సో 1 మినిట్ తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. నేనైతే ఏ కర్రీ ఉన్నా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే వేస్తాను, ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగినాక టమాటా ముక్కలు వేసుకోవాలి. అవి కూడా కొంచెం కలపాలి. కలిపినాక కొంచెం ఉప్పు, అలానే పసుపు, ధనియాల పొడి, రుచికి సరిపడా కారం. సో ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టాలి. ఒక 3 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అది బాగా వేగాలన్నమాట. సో అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. సో అది వేగిన తర్వాత మనం వేపి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచాలి. ఎందుకంటే ఆ టమాటా గ్రేవీ అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది, ఫ్లేవర్ మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు తీసాక కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఈ కూరలను వండేటప్పుడు మధ్యలో కరివేపాకు, అంటే ఉడికిన తర్వాత కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. నేను ఏ కర్రీ చేసినా సరే ఇలానే పెడతాను. సో లాస్ట్లో కొంచెం వాటర్ వేసుకుందాం, గ్రేవీలాగా అన్నంలోకి బాగుంటుంది. వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వదిలేయాలి. దాన్ని మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉంచేద్దాం. వాటర్ అంతా ఇంకి, సో మనకి గ్రేవీ ఏ థిక్నెస్లో కావాలి అని చూసుకొని సో అలాగా మనం దించేసుకోవడమేనండి. చాలా ఈజీ మసాలా కర్రీ. మసాలా కర్రీ అంటే గరం మసాలా అన్నీ యాడ్ చేసాను అనుకుంటారేమో, అవి ఏమీ కాదు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు ఇలా నచ్చకపోతే ఇందులో చింతపండు పులుపు కూడా యాడ్ చేసుకోవచ్చు, వాటర్కి బదులుగా. పులుపు ఇష్టపడే వాళ్ళు
సో అలాగా చేస్తాను నేను, ఇలా కూడా చేస్తాను. సో ఇలా చాలా బాగుంది, రోటీలోకి అలాగే అన్నంలోకి టిఫిన్లోకి కూడా చాలా బాగుంది. సో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.